హాయ్ అందరికీ. క్వాంటమ్ ఫిజిక్స్ ఈ పదం వినగానే మనకు పెద్ద పెద్ద సమీకరణాలు, కాంప్లెక్స్ థియరీలు గుర్తొస్తాయి కదా. కానీ అందులోని ఒక చిన్న కాన్సెప్ట్ మన జీవితాన్ని, మన రియాలిటీని పూర్తిగా మార్చేయగలదంటే? అవును, మనం దేన్నైతే చూస్తామో, దేనిమీదైతే మన దృష్టిని నిలుపుతామో అదే మన వాస్తవికతగా ఎలా మారుతుందో ఈరోజు మనం లోతుగా చూద్దాం. ఇది సైన్స్, స్పిరిచువాలిటీ రెండూ కలిసే ఒక అద్భుతమైన ప్రయాణం. సరే, ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ఫస్ట్ అసలు ఈ క్వాంటమ్ అబ్జర్వర్ ఎఫెక్ట్ అంటే ఏంటో చూద్దాం. తర్వాత మన అటెన్షన్ మన రియాలిటీని ఎలా డైరెక్ట్ చేస్తుందో తెలుసుకుంటాం. ఆ తర్వాత పోలార్ అటెన్షన్ అనే ఒక ట్రాప్ గురించి మాట్లాడదాం. దాన్ని ఎలా దాటాలో ఒక సింపుల్ మెథడ్ కూడా ఉంది. ఫైనల్గా మన పర్సెప్షనే మన యూనివర్స్ అనే ఒక పవర్ఫుల్ ఐడియాతో ముగిద్దాం. రైట్, ఇక మొదటి టాపిక్లోకి వెళ్ళిపోదాం. క్వాంటమ్ అబ్జర్వర్ ఎఫెక్ట్ అంటే మనం కేవలం ఏదైనా ఒకదాన్ని చూడటం వల్లే దాని రియాలిటీ ఎలా మారిపోతుందో చెప్పే ఒక మైండ్ బ్లోయింగ్ సైంటిఫిక్ ప్రిన్సిపల్ ఇది. ఓకే, ఇక్కడ రెండు పెద్ద పెద్ద థియరీలున్నాయి. చూట్టానికి కష్టంగా ఉన్నా చాలా సింపుల్గా చెప్తాను. ఎడమవైపున ఉన్న కోపెన్హేగన్ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే, మనమొక వస్తువుని చూడనంత వరకు అది అన్ని రకాల పాసిబిలిటీస్లోనూ ఉంటుంది, అన్నీ ఒకేసారి. కాని మనం దాన్ని చూసిన ఆ ఒక్క క్షణంలో ఆ అన్ని అవకాశాలు పోయి ఒకే ఒక్క నిజమైన స్థితికి వచ్చేస్తుంది. ఇక కుడివైపున ఉన్న మెనీ వరల్డ్స్ థియరీ ఇంకా ఇంట్రెస్టింగ్. అదేం చెప్తుందంటే, ప్రతి అవకాశం ఒక్కో సపరేట్ యూనివర్స్లో నిజమవుతుంది. అంటే మనం తీసుకునే ప్రతి నిర్ణయానికి ఒక కొత్త విశ్వం పుడుతుందన్నమాట. వినడానికి వేరువేరుగా ఉన్నా ఈ రెండింటిలో ఒక కామన్ పాయింట్ ఉంది. అదే అసలైన మ్యాటర్. సో ఆ కామన్ పాయింట్ ఏంటంటే, మనం దేన్నైతే అబ్జర్వ్ చేస్తామో, అంటే పరిశీలిస్తామో, అదే ఫలితాన్ని మారుస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, అనంతమైన అవకాశాలనే సముద్రంలో మన దృష్టి అనే లైట్ హౌస్ని మనం ఎటువైపు తిప్పితే ఆ వైపున్న రియాలిటీ అనే ఓడ మన దగ్గరికి వస్తుంది. అంటే మన చూపు కేవలం చూడటం కాదు, అది ఒక క్రియేటివ్ ఫోర్స్ అన్నమాట. ఓకే, బావుంది. ఈ క్వాంటమ్ ఫిజిక్స్ అంతా బానే ఉంది, కానీ దీన్ని మన డైలీ లైఫ్కి ఎలా అప్లై చేసుకోవాలి? అసలు మనకెందుకు ఇది? దానికి సమాధానం మనందరి దగ్గర ఉన్న ఒక సూపర్ పవర్లో ఉంది. అదే మన అటెన్షన్, అంటే మన దృష్టి. ఈ ఒక్క వాక్యం గుర్తుపెట్టుకుంటే చాలు. దృష్టి ఎక్కడికి వెళ్తే శక్తి అక్కడికి ప్రవహిస్తుంది. మన లైఫ్లో ఎప్పుడైనా స్టక్ అయిపోయినట్టు అనిపించిందా? అంటే అర్థం, మన ఎనర్జీ ఫ్లో ఎక్కడో ఆగిపోయిందన్నమాట. మరి ఆ ఫ్లోని మళ్ళీ ఎలా స్టార్ట్ చేయాలి? మన దృష్టి అనే స్టీరింగ్ని పట్టుకుని మనకు కావాల్సిన వైపు తిప్పడమే. చూడండి, మన దృష్టి పెట్టడంలో రెండు రకాలున్నాయి. మొదటిది పోలార్ అటెన్షన్. ఇది ఒక మ్యాగ్నెట్ లాంటిది. దానికి రెండు పోల్స్ ఉంటాయి, పాజిటివ్, నెగటివ్. అంటే ఒకదాన్ని ఇష్టపడటం లేదా ద్వేషించడం. మనం దేనిమీదైనా సరే ఇష్టంగాని ద్వేషంగాని చూపిస్తే దాన్ని మన లైఫ్లోకి ఇంకా ఎక్కువగా ఆకర్షిస్తాం. రెండోది నాన్ పోలార్ అటెన్షన్. దీనికి ఏ ఛార్జూ ఉండదు. ఇది జస్ట్ ఓకే, ఇది ఇలా ఉంది అని గమనించడం మాత్రమే, ఏ జడ్జ్మెంట్ లేకుండా. ఇలా చేసినప్పుడు మనం దేన్ని మనవైపు లాక్కోమో, దేన్ని నెట్టేయమో. దాంతో ఎనర్జీ ఫ్రీగా ఫ్లో అవుతుంది. సరే, ఈ పోలార్ అటెన్షన్ అంటే ఇష్టపడటం లేదా ద్వేషించడం అనేది మనల్ని ఎలా ఒక ట్రాప్లో పడేస్తుందో ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో చూద్దాం. ఇది ఒక వ్యక్తి కథ. అతను ఫెయిలియర్ అంచున నిలబడి కేవలం తన ఫోకస్ని మార్చుకోవడం ద్వారా అద్భుతమైన సక్సెస్ని ఎలా సాధించాడో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే ఉంది అసలైన కిటుకు. యూనివర్స్కి మనమొకదాన్ని ప్రేమిస్తున్నామా లేదా ద్వేషిస్తున్నామా అన్నది అనవసరం. దానికి తెలిసింది ఒక్కటే, మనం దేనిమీదైతే ఫోకస్ పెడుతున్నామో దాన్నే మనకి ఇంకా ఎక్కువగా ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఫెయిల్ అవ్వడం ఇష్టం లేదు, నేను ఫెయిల్ అవ్వకూడదు అని రోజంతా అనుకుంటే మన ఫోకస్ అంతా దేనిమీద ఉంది? ఫెయిల్యూర్ మీదే కదా. సో యూనివర్స్ ఏం చేస్తుంది? మనకి ఇంకా ఎక్కువ ఫెయిల్యూర్నే ఇస్తుంది. ఈ టైంలైన్ చూడండి. ఆ వ్యక్తి జర్నీ క్లియర్గా అర్థమవుతుంది. మంచి జాబ్ వదిలేసి నెలకు $5,000 సంపాదించాలని బిజినెస్ మొదలుపెట్టాడు. జాన్వరిలో అంతా బానే ఉంది. కానీ మే నెల వచ్చేసరికి అతని ఫోకస్ అంతా సక్సెస్ మీద నుంచి ఫెయిల్ అయిపోతానేమో అనే భయం మీదకి షిఫ్ట్ అయిపోయింది. ఇక రిజల్ట్ ఏమైందో తెలుసా? అతను దేనికైతే భయపడ్డాడో అదే నిజమైంది. కాని జూన్లో ఒక చిన్న మార్పు చేసుకున్నాడు. తన దృష్టిని భయం మీద నుంచి తనకి ఏం కావాలో దానిమీదికి మార్చాడు. అక్కడితో కథ మొత్తం మారిపోయింది. ఆ మే నెలలో అతను ఫెయిల్యూర్ గురించి భయంతో బతుకుతున్న ఆ ఒక్క నెలలో అతని సంపాదన ఎంతనుకుంటున్నారు? జీరో, బిగ్ జీరో. ₹1 కూడా సంపాదించలేదు. ఎందుకంటే అతని ఎనర్జీ మొత్తం ఫెయిల్యూర్ని ఎదుర్కోవడానికే సరిపోయింది. అండ్ దెన్ మ్యాజిక్. జస్ట్ ఆ తర్వాతి నెలలోనే
తన ఫోకస్ని భయం నుంచి తనకు కావలసిన దానిమీదకు మార్చిన వెంటనే అతని సంపాదన 0 నుంచి ఏకంగా $8,000 పెరిగింది. ఇది ఏదో యాక్సిడెంటల్గా జరిగింది కాదు. ఇది క్వాంటమ్ లా ఆఫ్ అటెన్షన్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎనర్జీ ఫ్లోని మార్చితే రిజల్ట్స్ ఎలా మారుతాయో చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఉండదు. ఓకే, థియరీ బాగుంది, స్టోరీ కూడా ఇన్స్పైరింగ్గా ఉంది. మరి దీన్ని మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి? మన లైఫ్లో ఏదైనా నెగటివ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ రెసిస్టెన్స్ ట్రాప్లో పడకుండా క్రియేటివ్ ఎనర్జీని ఎలా వాడుకోవాలో చెప్పే ఒక సింపుల్ 3 స్టెప్ మెథడ్ ఇప్పుడు చూద్దాం. ఈ మెథడ్ని అర్థం చేసుకోవడానికి ఐకీడో అనే జపనీస్ మార్షల్ ఆర్ట్ గురించి ఆలోచిద్దాం. ఐకిడోలో ప్రత్యర్థి శక్తితో ఫైట్ చేయరు. వాళ్ళేం చేస్తారంటే వాళ్ళ మీదికొస్తున్న శక్తిని, వాళ్ళ వేగాన్నే వాడుకుని దాన్ని పక్కకి డైవర్ట్ చేసి వాళ్ళనే పడేస్తారు. మనం కూడా మన నెగిటివ్ థాట్స్తో ఫైట్ చేయక్కర్లేదు. వాటి ఎనర్జీనే వాడుకుని మనకు కావలసిన వైపు దాన్ని రీడైరెక్ట్ చెయ్యాలి. సో ఆ 3 స్టెప్స్ ఏంటంటే, స్టెప్ 1 పూర్తి అంగీకారం. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని అది ఎంత చెత్తగా ఉన్నా సరే దాన్ని పూర్తిగా యాక్సెప్ట్ చేయాలి. అయ్యో ఇలా జరిగిందే అని బాధపడకుండా ఓకే ఇది జరిగింది అని ఒప్పుకోవాలి. అప్పుడు మన రెసిస్టెన్స్ ఆగిపోతుంది. స్టెప్ 2 ఇందులో ఉన్న మంచేంటి అని వెతకడం. అంటే ఈ పరిస్థితి వల్ల నాకు లాభం ఎలా జరగవచ్చు అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇది మన ఫోకస్ని ప్రాబ్లం నుంచి సొల్యూషన్ వైపు మారుస్తుంది. ఇక ఫైనల్ స్టెప్ 3 దృష్టిని మళ్లించడం. ఇప్పుడు మన ఎనర్జీ అంతా ఫ్రీ అయింది కదా, ఇక మనకు నిజంగా ఏం కావాలో దానిమీద మనం పూర్తి దృష్టిని పెట్టాలి. సో మనం ఫైనల్ పాయింట్కి వచ్చేశాం. మన పర్సెప్షనే మన యూనివర్స్. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నదంతా ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఇదే. రియాలిటీని క్రియేట్ చేసే ఆ అబ్జర్వర్ పవర్, ఆ పరిశీలకుడి శక్తి మరెక్కడో లేదు, మనలోనే ఉంది. ఒక విషయం మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. మన చుట్టూ ఏం జరుగుతోందో దాన్ని మనం 100% కంట్రోల్ చేయలేకపోవచ్చు. కానీ దాన్ని మనం ఎలా చూడాలి, దానికి ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది మాత్రం 100కి 100% మన చేతుల్లోనే ఉంది. మన పర్సెప్షన్ అంటే మన అవగాహనే మన అసలైన పవర్. దాన్ని చాలా తెలివిగా వాడుకోవాలి. కాబట్టి చివరగా ఒక ప్రశ్న. ఈ కొత్త అండర్స్టాండింగ్తో మన దృష్టి అనే ఈ సూపర్ పవర్ని వాడుకుని మనం మన లైఫ్లోకి తర్వాత ఏ రియాలిటీని అబ్జర్వ్ చేయాలనుకుంటున్నాం? చాయిస్ మనదే.